హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డైలీ వ్లాగ్ లాగే నేను ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను. నేను డైలీ ఇంట్లో ఏం చేస్తాను, ఏంటి, బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి ఇంట్లో వర్క్ అంటే అందరూ అంటున్నారు కదా! మీరు జాబ్ చేస్తున్నారా అని చాలామంది కామెంట్స్‌లో అడిగారు. ఇంట్లో నేను ఏ జాబ్ చేస్తున్నానో మీకు తెలుస్తుంది. రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ కంపల్సరీ పెడుతుంటానండి వీలైనంత వరకు. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసలైతే వేశాననమాట. మా ఇంట్లో కంపల్సరీ దోసలు వేసినప్పుడు మాత్రం చికెన్ కర్రీ కంపల్సరీ దాంట్లోకైతే ఉండాలండి. అందరూ కొబ్బరి చట్నీ, అలాగే పచ్చిమిరకాయలు, టమాటాలు వేసి అంటే చట్నీ చేస్తారు కదా, అది అస్సలు తినరనమాట మా ఇంట్లో. కంపల్సరీ చికెన్ కర్రీ ఉండాల్సిందే దోశలోకైతే. మీలో కూడా ఎంతమంది ఉన్నారో దోశలకి అలాగే చికెన్ కాంబినేషన్ తినేవాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కంపల్సరీగా. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్ తీసుకెళ్లారనమాట మా వారు. దాంట్లోకైతే నేను దోసకాయ కర్రీ చేశాననమాట. ఇంకా దాంట్లోకైతే అక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే నేను ఈవినింగ్ అయితే ఒక కేజీ తెప్పించాను కదా మార్నింగ్ చికెన్. అది దాంట్లో హాఫ్ కిలో నేను మార్నింగ్ దోశలకైతే కర్రీ అయితే చేసేసానమాట. ఇంకా ఈవినింగ్ అయితే చపాతీ అలాగే పొరోటా ఏదో ఒకటి చేసినప్పుడు దాంట్లోకి కర్రీ అయితే చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మా వారు ఇందాక బయటికి వెళ్ళేటప్పుడు అంటే వాటర్కి వెళ్ళాడండి. వాటర్ లాగే వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు చెప్పారు ముందే కంపల్సరీ చపాతీ అలాగే చికెన్ కుర్మా చేయమన్నారు. అది నేను అన్నాను మార్నింగ్ ఎలాగైనా ఇంకా చికెన్ కర్రీ ఆల్రెడీ తిన్నారు కదా, ఇంకా నేను కొంచెం చిన్న దోసకాయ వేసేసి ఇంకా కర్రీ చేసేద్దామని అనుకున్నాను. ఇందాకైతే 6:30కి అలా చేసేసాను సారీ అండి. చేశానమాట. చికెన్ అలాగే దోసకాయ కర్రీ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా చపాతీలో, కానీ నేనైతే అలా చేసేసానమాట. కొంచెం అంటే పప్పు బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైతే దోసకాయ అలాగే చికెన్ కాంబినేషన్లో భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే దాంట్లో కొబ్బరి పేస్ట్ వేసే ముందు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి మనము దాంట్లో అయితే వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇంకా ఈరోజు నైట్ అయితే ఇంకా 7:10 అయిందనమాట. సారీ అండి, కొంచెం తడబడినాను అనమాట. ఏంటంటే మా ముస్లిమ్స్లలో ఆల్మోస్ట్ కొంతమందికి తెలుగు కొంచెం ప్రాపర్గా మాట్లాడడం కష్టంగా ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా మాట్లాడతారు. నాకు కొంచెం అంటే ఈ మధ్య నేను బాగా నేర్చుకున్నాను తెలుగు. అంతకుముందు అది అస్సలు రాదండి. ఎందుకంటే నేను మా అత్తయ్య ఇంట్లో ఎక్కువగా హిందీ మాట్లాడతాం కాబట్టి ఇంకా మాకు అలవాటు అయిపోయిందనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం తడబడ్డం అలా మాట్లాడడం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే చాలామంది అన్నారు మీ తెలుగు చాలా ముద్దుగా భలే మాట్లాడతారు మీ ముస్లిమ్స్ అని. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు 7:10 అయింది కదా, బయట వాతావరణం ఒకసారి చూపిస్తానండి. చూసారా 7:10కి ఎంత నల్లటి మబ్బుల్లాగా అసలు ఎంత చీకటి అయిపోయిందో. మా ఇంటి ముందు అయితే నేరేడు చెట్టు అనేది ఉందండి. ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఇంకా ఆకులన్నీ రాలిపోతున్నాయండి. మార్నింగ్ ఊడ్చడం కాసేపటికే ఒక 10 మినిట్స్కి మొత్తం అండి అసలు ఆల్మోస్ట్ చూడండి ఎన్ని రాలిపోయాయో. అసలు ఆకులన్నీ కుప్పగా చేసిన ఎన్ని ఊడ్చేసానో నేను అసలు. మార్నింగ్ అయితే ఈవినింగ్ 2 పూట్ల ఊడుస్తానండి అసలు వాటర్ వేసి నీట్గా అసలు. కాకపోతే ఏంటంటే ఇది అంటే ఉగాది కదండి, ఉగాదికి పాత కొమ్మలలో ఉన్న అంటే ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు అనేవి వచ్చే టైం కదా, అందుకని ఇంకా కొత్త చిగురు అనేది వేస్తుంది కాబట్టి ఇంకా చెట్టు నిండా ఆకు చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. మొత్తం గ్రీనిష్గా ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ బిఫోర్ 2 ఇయర్స్ నుంచి ఇవి అయితే భలే వస్తున్నాయండి ఫ్రూట్స్. వీటికైతే నేరేడుకాయలు చాలా అంటే చాలా లావుగా ఉంటాయన్నమాట. ఇవైతే చూసారా ఎంత పెద్దగా ఉందో చెట్టు. నేనైతే అంటే ఎవరికైనా అడిగితే ఇచ్చేస్తానండి. కాకపోతే అదే పనిగా
పైకెక్కి కోసే వాళ్ళైతే ఇక్కడ లేరు కాబట్టి నేను ఇంకా రాలిన కొద్దీ ఇంకా పిల్లలకైతే పంచేస్తాను. అలాగే మా ఇంటి వెనక స్కూల్ అనేది ఉందండి. అక్కడికి అంటే ఆ స్కూల్కి వచ్చి పిల్లలు అయితే అడిగి మరీ తీసుకెళ్తారనమాట. అక్క నేనైతే తీసుకెళ్తాను కోసుకొని అని. అంటే నేను ముందే చెప్తాను, జాగ్రత్తగా ఎక్కి కోసుకునే మాట అయితే కోసుకోండి, కింద మాత్రం పడొద్దండి దయచేసి. మళ్ళీ ఏంటంటే కాళ్ళు చేతులు ఇరిగితే చాలా కష్టము. మళ్ళీ నన్ను అరుస్తారనమాట వాళ్ళ పేరెంట్స్, మీరే ఎక్కకుండా చూడాల్సిందే అండి అని. ఇంకా సాయంత్రం అయితే మా మావయ్య బట్టలు అయితే క్లీన్గా అంటే ఆయన కొంచెం మురికగా ఉంటాయన్నమాట ఆయన బట్టలు, అందుకనే కాలర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, అలాగే నెక్ దగ్గర మొత్తం అయితే క్లీన్గా నేను తోమేసి ఇంకా ఉతికేసేసి ఇంకా ఆరేసాను అనమాట. మార్నింగ్ అయితే ఒక ట్రిప్పు మావి వేసేసి ఇంకా మిషన్లో తిప్పేశాను. ఇంకా ఈయన అయితే ఇంకా మా మావయ్య బయట అంటే బయట తిరిగే వాళ్ళు కాబట్టి కొంచెం మురికిగా ఉంటాయి ఆయనవి, అందుకని నేను ఇంకా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి తర్వాత ఉతికేసేస్తాను అనమాట. అండ్ బయట చూసారా వాతావరణం ఎంత చల్లగా ఉందో, చాలా అంటే చాలా చల్లగా ఉందండి. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే పిండి అయితే కలిపేస్తానండి. నేనైతే దోసకాయ అలాగే చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ చేశానండి చపాతీలోకి అయితే, చూసారా. దోసకాయ బాగా మగ్గిపోయిందండి, అందుకే మీకు కనపడటం లేదనుకుంటాను. చూసారా, ఇదో ఇక్కడైతే దోసకాయ అలాగే చికెన్ రెండు వేసి చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటిదాకా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదైతే నేను చపాతీలోకి అయితే ఇందాక ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చపాతీ అయితే ఇంకా పిండి అయితే కలుపుదామండి. నిన్న నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడైతే ఫ్లవర్స్ చాలా ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో, చూసారా. గుర్తుగా అల్లేసి నేనైతే జెల్లో పెట్టేసుకున్నానండి. ఎలా ఉందంటే నా ఫేస్ కట్ ఎప్పుడో పాతకాలం నాటి హీరోయిన్ లాగా ఉంది ఫేస్ కట్, చూసారా. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే మధ్యాహ్నం రీల్స్ తీసాను కదా, ఇయర్ రింగ్స్ అనేవి దీన్ని తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. అలాగే వేసుకోనండి, నేను సింపుల్గానే ఉంటాను. అలాగే రీల్స్ వర్క్ మాత్రమే నేను అప్పటికప్పుడు రెడీ అవుతాను. మామూలు టైంలో అందరూ ఎలా ఉంటారు, ఇంట్లో నేను కూడా అలాగే ఉంటానండి. ఇప్పుడైతే పిండి అయితే కలిపేద్దామండి. చిన్న బౌల్స్ అయితే నేను తీసేసుకున్నాను. నేనైతే ఆశీర్వాద్ తెప్పిస్తానండి. పిండి అయితే చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగా పొంగుతాయి అన్నమాట చపాతీకి ఆ పిండి అయితే. అలాగే నేను దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్, పిండికి సరిపోయేంత వరకు వాటర్ లెవెల్స్ అనేవి నేను ఎక్కడ తగ్గకుండా తీసుకుంటానన్నమాట. నేనైతే ఒక దీంతో అయితే ఇద్దరు తింటారండి, బాగా తినే వాళ్ళైతే ఒక 4 కంపల్సరీ 6 వస్తాయండి. దీంతో అయితే మనము చపాతీలు చేస్తే 6 మాత్రం కంపల్సరీ వస్తాయన్నమాట. నేను ఇంకా మేము ముగ్గురమే కాబట్టి, నేను మా ఆయన మా మావయ్య కాబట్టి ఇంకా దీంట్లోకైతే నేను 1 కప్పు వేసి ఇంకా నిండా ఇంకా కొంచెం అయితే వేస్తున్నానండి, హాఫ్ అన్నమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్ అలాగే ఆయిల్, వాటర్ అనేది. ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నానండి. చపాతీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే చిటికెడు సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి కొంచెం టేస్ట్కి తగ్గట్టు. ఫైనల్గా చపాతీ అండ్ కూర అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ మళ్ళీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మనం వీడియోస్ నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో చెప్పండి.